ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఇద్దరిలో ఒకరేమో ఎవ్రీ మంత్ సేవింగ్ చేస్తూ వస్తారు అండ్ ఇంకొకరేమో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆఫ్టర్ 20 years తర్వాత ఎవరు ఎక్కువ రిచ్ అయి ఉంటారు అండ్ ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది? చాలా మంది సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్ రెండు ఒకటే అని అనుకుంటారు, కానీ అవి రెండు కంప్లీట్లీ డిఫరెన్స్. వీటికి ఉన్న డిఫరెన్స్ మీకు తెలియకపోతే మీరు మీ లైఫ్లో ది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్ చేస్తున్నారు. సో అందుకే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అసలు సేవింగ్స్ అంటే ఏంటి అండ్ ఇన్వెస్టింగ్స్ అంటే ఏంటి అండ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎప్పుడు సేవ్ చేయాలి అండ్ అలాగే ఈ సేవింగ్స్కి అండ్ ఇన్వెస్టింగ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీరు అబ్జర్వ్ చేశారంటే మనం చిన్నప్పటి నుండి ఒకటే మాట వింటూ వస్తాం, మనీని సేవ్ చేయాలి, సేవింగ్ చాలా మంచిదని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేవింగ్ ఒకటే అస్సలుగా జరపదు, మనం వెల్తీగా మారాలన్నా ఆర్ ఎల్స్ మనం వెల్తీ అవ్వాలన్నా కానీ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ వల్ల మనీ వాల్యూ తగ్గుతూ వస్తుంది. మనం బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేసుకున్న మనీ అలాగే ఐడల్గా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ గ్రో అవ్వట్లేదు. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ఎవ్రీ ఇయర్ ఏమో తగ్గుతూ వస్తుంది. ఇంకో సైడ్ ఇన్వెస్టింగ్ ద్వారా మన మనీ మన కోసం వర్క్ చేస్తుంది అండ్ అలాగే ఇంకా ఎక్కువ మనీని జనరేట్ చేసేస్తుంది. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ అండ్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళకి కావాల్సినంత మాత్రం సేవ్ చేసుకుంటారు అండ్ మిగతాదంతా ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు అండ్ దాంతో ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేస్తూ వస్తారు. సో అందుకే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎంత ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎంత సేవ్ చేయాలి అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎక్కడ సేవ్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు సేవింగ్స్ అంటే ఏంటి? సేవింగ్స్ అంటే మీకు వచ్చే ఇన్కంలో కొంచెం అమౌంట్ని మీ ఫ్యూచర్ కోసం తీసి పక్కకు పెట్టడమే సేవింగ్స్. సో మోస్ట్లీ సేవింగ్స్ ఎక్కడ చేస్తాం? మోస్ట్లీ బ్యాంక్స్ అకౌంట్స్లో చేస్తాం ఆర్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లో చేస్తాం ఆర్ లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్లో పెట్టుకుంటాం ఆర్ లేదా ఎమర్జెన్సీ ఫండ్స్గా మనీని సేవ్ చేసుకుంటాం. సో అసలు సేవింగ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? మెయిన్ పర్పస్ ఆఫ్ ద సేవింగ్స్ ఏంటంటే మనకేమైనా ఫ్యూచర్లో ఎమర్జెన్సీ యూజెస్ వచ్చినా లేదా ఇమీడియట్గా మనీ కావాలన్నా మన దగ్గర సటన్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దానికోసం సేవ్ చేసుకునే అమౌంటే ఈ సేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ శాలరీ 2000 అయితే ఆ 2000లో మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1700 అయిపోయాయి. సో మిగిలిన 300ని మీరు మీ బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేశారు. సో ఇప్పుడు ఆ సేవ్ చేసిన అమౌంట్ని ఎక్కడ యూజ్ చేస్తారు? మోస్ట్లీ అందరూ మనం సేవింగ్ చేసుకున్న అమౌంట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకేమైనా ఎమర్జెన్సీ ఎక్స్పెన్సివ్స్ వచ్చినప్పుడు ఆర్ లేదా ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్పెన్సివ్స్ వచ్చినప్పుడు అండ్ అలాగే కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొనాలనుకున్నప్పుడు అండ్ అలాగే ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మనం సేవ్ చేసుకున్న అమౌంట్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సేవింగ్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇమీడియట్గా మనీ కావాలన్నప్పుడు మన దగ్గర ఉన్న సేవింగ్స్ మనీని ఈజీగా విత్డ్రా చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం సేవ్ చేస్తున్న మనీ మన దగ్గర జస్ట్ ఐడల్గా ఉంటుంది మన బ్యాంక్ అకౌంట్స్లో, అది ఎలాంటి రిటర్న్స్ జనరేట్ చేయట్లేదు అండ్ అలాగే ఇయర్ బై ఇయర్ ఇన్ఫ్లేషన్ వల్ల దాని వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం సేవ్ చేసుకున్న మనీ మన దగ్గర ఐడల్గా ఉంటుంది అండ్ ఎలాంటి రిటర్న్స్ జనరేట్ చేయదు. సో సేవింగ్స్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఇన్వెస్టింగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్వెస్టింగ్స్ అంటే మీ మనీని ఫ్యూచర్లో ఎక్కువ గ్రో అయ్యే అసెట్స్లో పెట్టడమే ఇన్వెస్టింగ్. ఇప్పుడు మీ మనీ మీ బ్యాంక్ అకౌంట్స్లో ఐడల్గా ఉంది అండ్ అలాగే ఆ మనీని మీకోసం వర్క్ చేసేలా చేసి మీకు ఇంకా ఎక్కువ రిటర్న్స్ని ఎర్న్ చేసి ఇవ్వడమే ఇన్వెస్టింగ్. సో కామన్గా ఇన్వెస్టింగ్స్ ఎక్కడ చేస్తాం? మెయిన్లీ ఇన్వెస్టింగ్స్ ఎక్కడ చేస్తామంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ ఆర్ లేదా బాండ్స్లో, ఈటీఎఫ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తాం ఆర్ లేదా రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ వస్తాం. సో వీటిలోనే మనం కామన్గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తాం. ఇన్వెస్టింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఇన్వెస్టింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేసి ఇవ్వడమే ఇన్వెస్టింగ్ యొక్క మెయిన్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఆర్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉన్న ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు అండ్ ఇయర్లీ 10% రిటర్న్ వస్తుంది అనుకుందాం. సో లాంగ్ టర్మ్లో చూసుకున్నామంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మీకు ఇంకా రిటర్న్స్ ఎర్న్ చేసి ఇస్తుంది అండ్ అలాగే లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ వల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరు చూసారంటే ఇన్వెస్టింగ్లో రిస్క్ ఉంటుంది, మార్కెట్ కొన్ని రోజులు పెరుగుతుంది అండ్ కొన్ని రోజులు పడుతుంది. కానీ హిస్టారికల్గా చూసారంటే లాంగ్ టర్మ్లో మీ ఇన్వెస్టింగ్ చేసిన మనీ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది మీరు సేవ్ చేసిన మనీ కంటే. సో అందుకే మార్కెట్లో ఎంత రిస్క్ ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేసిన మనీ లాంగ్ టర్మ్లో ఒక 10 yearsకి 20 yearsకి డెఫినెట్గా రిటర్న్స్ ఇస్తుంది మీరు సేవ్ చేసిన మనీ కంటే. సో ఇప్పుడు ఇన్వెస్టింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ హై రిటర్న్స్ ఉంటాయి అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ లాంగ్ టర్మ్లో మనకి వెల్త్ని క్రియేట్ చేసి ఇస్తుంది. అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్వెస్టింగ్ వల్ల మార్కెట్ రిస్క్ ఉంటుంది అండ్ అలాగే టెంపరీగా కొన్ని రోజులు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మనం అసలు ప్యానిక్ అవ్వకూడదు, పేషెన్స్గా వెయిట్ చేయాలి. సో ఇన్వెస్టింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు సేవింగ్స్ని అండ్ ఇన్వెస్టింగ్ని కంపేర్ చేద్దాం. సేవింగ్స్ అంటే ఏంటి? సేవింగ్స్ అంటే మనకు కావాల్సిన టెంపరీ ఎక్స్పెన్సెస్ కోసం కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకోవడం అండ్ ఇందులో రిస్క్ వచ్చేసి వెరీ లో ఉంటుంది అండ్ రిటర్న్ కూడా వెరీ లో ఉంటుంది అండ్ బెస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ షార్ట్ టర్మ్ ఎక్స్పెన్సెస్కి. అండ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? మనకు లాంగ్ టర్మ్లో కావాల్సిన వెల్త్ని క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు నుంచే కొంచెం అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడం.
సో ఇందులో రిస్క్ వచ్చేసి మీడియం టు హై ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసే అసెట్స్ని బట్టి రిస్క్ వచ్చేసి మీడియం టు హై ఉంటుంది. అండ్ అలాగే రిటర్న్ కూడా మనం ఇన్వెస్ట్ చేసే అసెట్ క్లాసెస్ని బట్టి మీడియం టు హై ఉంటుంది. అండ్ బెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అండ్ టు బికమ్ వెల్తీ. సో వీటికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సేవింగ్స్ అంటే మన కార్ని మన పార్కింగ్ స్లాట్లో పార్క్ చేయడం. అండ్ అలాగే ఇన్వెస్టింగ్ ఏంటంటే సేమ్ అదే కార్ని మన డెస్టినేషన్ వరకు మనమే డ్రైవ్ చేసుకుంటూ పోవడం ఇన్వెస్టింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పార్కింగ్ వల్ల కార్కి సేఫ్టీ ఉంటుంది, కానీ డ్రైవింగ్ వల్ల మన కార్కి అండ్ మన లైఫ్కి ఇంకా ప్రోగ్రెస్ ఉంటుంది. సో మన లైఫ్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో కంపారిజన్ బిట్వీన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేసి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని చూద్దాం, అదే ఇన్ఫ్లేషన్. సపోజ్ ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ప్రైస్ 1000 రూపీస్ ఉంటే అదే ల్యాప్టాప్ ప్రైస్ 5 years తర్వాత 1300 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అలాగే మీరు ఇప్పుడు సేవ్ చేసుకున్న అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్స్లో 5 years తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల మీరు బై చేయాలనుకున్న ప్రోడక్ట్స్ ప్రైస్ ఏమో ఇంక్రీజ్ అవుతాయి, అండ్ అలాగే సర్వీస్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో అందుకే ఇన్ఫ్లేషన్ ఇయర్ బై ఇయర్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో, సేమ్ అలాగే మీరు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే వాటి వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇయర్ బై ఇయర్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇన్వెస్టింగ్ మన మనీని ఇన్ఫ్లేషన్ కంటే ఫాస్ట్గా గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు సైలెంట్ ఎనిమీ అయిన ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్ సేవింగ్ చేయాలా ఆర్ లేదా ఇన్వెస్టింగ్ చేయాలా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండు చేయాలి. ఎందుకంటే సేవింగ్ చేయండి, ఎమర్జెన్సీ ఫండ్స్లో సేవింగ్ చేయండి. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీగా మనీ కావాలన్నా ఆర్ ఎమర్జెన్సీగా మనీ నీడ్ ఉన్నా కానీ ఎమర్జెన్సీ ఫండ్స్లో సేవ్ చేసిన మనీని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇప్పటి నుంచి 1 to 3 years లోపు మన చిన్న చిన్న గోల్స్ని రీచ్ అవ్వడానికి మనీని సేవ్ చేయండి. అండ్ అలాగే ఇన్వెస్టింగ్ చేయండి. ఎందుకు ఇన్వెస్టింగ్ చేయాలి? ఎందుకంటే ఫ్యూచర్లో మన చిల్డ్రన్స్ కోసం ఆర్ లేదా మన రిటైర్మెంట్ ప్లాన్స్ కోసం ఆర్ లేదా మన చిల్డ్రన్స్ కోసం ఫ్యూచర్లో ఏదైనా హౌస్ పర్చేస్ చేయాలన్నా ఆర్ లేదా ఫ్యూచర్లో మనం చాలా వెల్త్ని క్రియేట్ చేయాలనుకున్నా అండ్ అలాగే ఫినాన్షియల్లీ ఫ్రీ అవ్వాలనుకున్నా కానీ ఇప్పటి నుంచే ఇన్వెస్టింగ్ చేయండి. సో సింపుల్ ఫినాన్షియల్ ప్లాన్ ఏంటంటే, మీకు ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ నుంచి కొంచెం అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్స్లో సేవ్ చేస్తూ రండి. అండ్ సెకండ్ వచ్చేసి, మీకు ఏమన్నా ఇమీడియట్ లోన్స్ ఉన్నా ఆర్ హై ఇంట్రెస్ట్ పే చేసే లోన్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా ఫాస్ట్గా క్లియర్ చేస్తూ రండి. అండ్ థర్డ్ వచ్చేసి, మీకు డెఫినెట్లీ మీకు వచ్చే ఇన్కంలో నుంచి ఎంతో కొంత డెఫినెట్గా ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ రావాలి. అలా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే మీ ఫ్యూచర్లో డెఫినెట్లీ మీరు ఫినాన్షియల్లీ ఫ్రీ అవ్వచ్చు. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్సే మీకు చాలా రిటర్న్స్ ఇస్తాయి లాంగ్ టర్మ్లో. సో ఈ సింపుల్ ఫినాన్షియల్ ప్లాన్ని మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్లీ మీరు మీ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఫినాన్షియల్లీ ఫ్రీ అవ్వచ్చు అండ్ అలాగే వెల్త్ని క్రియేట్ చేయొచ్చు అండ్ వెల్తీ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.